నల్ల బాల్ నేను తీస్తారా అంతసేపు వదిలిపోతాను. నువ్వు జిమ్ చేయడం మొదలుపెట్టు. నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఒక 10 రోజుల ముందర నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన మార్టిగేజ్ స్కామ్ గురించి మీ ముందరకు వచ్చాను. ఒక నెల్లూరు పట్టణమే కాదు, ఈరోజు గూడూరు, కావలి, ఒంగోలు, విజయవాడ, వైజాగ్, కర్నూలు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మార్టిగేజ్ స్కామ్ జరిగిందనేది వాస్తవం. అన్నీ బయటకు తీయలేను కాబట్టి ఒక నెల్లూరు కార్పొరేషన్లో మా ఊరు కాబట్టి నేను మొత్తం డేటా తీసి మీ ముందరకు తీసుకొని రావడం జరిగింది. ప్రెస్కి అంతా ఇచ్చాం, ఆఫీషియల్స్కి అంతా ఇచ్చాం. ఈ రోజుకి కూడా ఇంత కూడా ఇన్వెస్టిగేషన్ జరగలేదనేది వాస్తవం, అసలు పట్టించుకోలేదనేది వాస్తవం. ఈరోజు నేను చెప్తున్నా ఇన్ని ఫైల్స్ నేను మీకు అందరికీ చూపించా మొన్న ప్రెస్ మీట్లో. ఈరోజు నేను అడుగుతున్నా, బయట వాళ్ళు వచ్చి మార్టిగేజ్లు రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఇచ్చా, ఆధార్ కార్డు నంబర్లు ఇచ్చా, ఫోటోలు ఇచ్చా, ఇప్పటికి కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేదు, దీని మీద విచారణ ఉండదు అని నాకు అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కరెక్ట్గా వారం లోపల దీని మీద హైకోర్టుకు వెళుతున్నాం. అట్లీస్ట్ న్యాయస్థానం అన్నా ఇక్కడ జరిగిన అవినీతి, ఆ న్యాయస్థానం అన్నా మాకు న్యాయం చేస్తుందని మేమందరం భావిస్తున్నాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదిగో 2 మార్టిగేజ్లు రిలీజ్ చేశారు, 2 ఒకే ఫైల్ నంబర్, రెండిటికి ఎట్లా వస్తాయా? రెండిటికే ఒకే ఫైల్ నంబర్ అంటే ఎందుకు ఇప్పుడు ఇంత మొహమాటం ఎందుకని అడుగుతున్నా. అన్నిటికీ ఒకే ఫైల్ నంబర్ వేసి మొత్తం రిలీజ్ చేసేయండి. ఈరోజు నేను చెప్పేది ఒకటే, మార్టిగేజ్ స్కామ్లో ఫార్జరీ జరిగిందనేది చాలా తక్కువ. ఫార్జరీ అనేసి ఒక 6 ఫైల్స్ చూపించి పెద్ద ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, పెద్ద అసిస్టెంట్ కమిషనర్లు, పెద్ద ఆఫీషియల్స్ అందరినీ ఈరోజు కాపాడేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆనం అనే వ్యక్తి సహకరించడు అని కూడా నీకు మనవి చేస్తున్నా. ఫార్జరీ అని 5 మందిని అరెస్ట్ చూపించి పాపం ఆ టీపీఓల్ని, ఆ చిన్న వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేసేసి పెద్ద చేపలు, బాగా తినిన చేపలు, కోట్ల రూపాయలు తినిన చేపలను మాత్రం మీరు పట్టుకోరా? వైసీపీ నాయకుల హస్తం దీంట్లో లేదా? ఐఏఎస్ ఆఫీసర్స్ హస్తం దీంట్లో లేదా? లేకపోతే ఈ స్కామ్ ఎలా జరిగిందని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే అంత లెక్కలేంతనమా? 5 మందిని అరెస్ట్ చేయడం కాదు. ఈరోజు ఇన్ని ఫైల్స్, నేను 73 ఫైల్స్ తీసా, ఇంకా 110 ఫైల్స్ ఉన్నాయి తీయాల్సినవి. అవి కూడా తీస్తాం, హైకోర్టుకు వెళతాం, సిబిఐ ఎంక్వైరీ కాకపోతే సిఐడి ఎంక్వైరీ అన్న అడుగుతాం. ప్రతి దీంట్లో పాల్గొన్న 2 ఐఏఎస్ ఆఫీసర్లు, హరిత గారు, వికాస్ మర్మత్, ఇద్దరిని జైలుకి పంపించేది ఖాయమని కూడా నేను మనవి చేస్తున్నా. చెన్నుడు అసిస్టెంట్ కమిషనర్, ఈ పెద్ద తలకాయలందరూ కోట్ల రూపాయలు తినేసి ఇష్టం వచ్చినట్టు మార్టిగేజ్లు రిలీజ్ చేశాడు. అసలు ఏపీ అపార్ట్మెంట్స్ బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏం చెప్తుంది? ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకపోతే అసలు అపార్ట్మెంటు అసలు ఉండేదానికి లేదు. ఎందుకు ఉండేదానికి లేదు అంటే అది జీవించేదానికి సరైన వసతులు, ఫైర్ గేర్ అన్నీ ఉండాలి, అప్పుడే నీకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓసీ లేకుండా మార్టిగేజ్ లెటర్ రిలీజ్ చేస్తారా? మీ అబ్బసొత్తా? దానికి బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకయ్యా? మీరు బోర్డు పెట్టేయండి కార్పొరేషన్ కాడ, బిల్డింగ్ కట్టుకోవాలంటే 20 లక్షలు, అన్ని అనుమతులు కావాలంటే 10 లక్షలు, ఆడొచ్చి లంచాలు ఇచ్చేసి మీరు సంతకాలు పెట్టేసి వాళ్ళు కట్టుకుంటారు బిల్డింగ్లు. 2,40,00,000 రూపాయలు ఒక ఫైల్ మీద నోటింగ్ పెట్టున్నారు, కట్టాలని డబ్బులు రిలీజ్ చేసేస్తారా? ఇది కార్పొరేషనా? మీ ఇంట్లో లెక్కలు రాసుకునేదా? అర్థం పర్థం ఉండాలి. ఎట్టిచ్చారా మీకు ఐఏఎస్ ఆఫీసర్స్ అని ఈరోజు ప్రశ్నిస్తున్నా. what brains do you guys have? You all become IAS officers today and you don't know the bloody basics. I'm questioning
the IAS cadre today. How can you have officers like this who digress, who go against every rule in the rule book and they get away with it? No, it's not going to happen. We are going to go to the High Court and let's see what happens. We'll make all these guys pay for all their mistakes that they have done. So, ఇప్పుడు ఏదో పెద్ద స్కామ్ అయిపోయింది, ఫాజరీలు చేసేసారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇదంతా ఒత్తి నాన్సెన్స్, అంతా అబద్ధం. ఇది జరిగింది పథకం ప్రకారం 10 నుంచి 15 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అనేది వాస్తవం. దీంట్లో పెద్ద పెద్ద వైసీపీ నాయకులు ఆ కాలంలో ఆ ప్రభుత్వంలో జరిగిన స్కామ్ అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా. హైకోర్టుకు వెళుతున్నాం, త్వరలో హైకోర్టులోనే తేల్చుకుంటామని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.